నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే, భారత రాజ్యాంగంలోని చదవడానికి చాలా డ్రైగా అనిపించే ఆర్టికల్స్ వెనుక యాక్చువల్గా ఎంత డైనమిక్ ప్రక్రియ ఉందో చూడబోతున్నాం. అసలొక చిన్న బిల్లు మన దేశంలో ఒక పవర్ఫుల్ చట్టంగా ఎలా మారుతుంది? వినడానికి సింపుల్గా అనిపించినా దీని వెనుకున్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. కేవలం కాగితం మీద రాసి ఉన్న ఒక సాధారణ ప్రతిపాదన అసలు పార్లమెంట్ అనే ఆ కఠినమైన పరీక్షను దాటి దేశానికి ఒక శాసనంగా ఎలా మారుతుంది అని. ఈ సంక్లిష్టమైన పౌర ప్రక్రియను డీకోడ్ చేసి చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ లాగా ఈ విశ్లేషణను డిజైన్ చేశాము. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక ఈ ప్రయాణంలో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ముందుగా అసలు బిల్లుల్లో రకాలేంటి, ఆ తర్వాత 3 కీలకమైన రీడింగ్ దశలు, అలాగే రెండవ సభను బిల్ ఎలా దాటుతుంది, అడ్డంకులొస్తే ఏం జరుగుతుంది, ఫైనల్గా రాష్ట్రపతి ఆమోదం, ఇంకా కొన్ని ప్రత్యేక బిల్లుల మధ్య ఉన్న తేడాలు. ఇవన్నీ చూద్దాం. ఈ ఒక్క ఎపిసోడ్తో పార్లమెంటు పనితీరుపై మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ముందుగా మొదటి టాపిక్, మన భారతీయ బిల్లుల రకాలు మరియు వాటి ప్రాథమిక అంశాలు. సరే, డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ఏదైనా ఒక కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా అందులో హీరో ఎవరో మనకు తెలియాలి కదా. మన చట్టసభల ప్రక్రియలో ఆ హీరోనే ఈ బిల్లు. రాజ్యాంగం ప్రకారం ఇవి ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి. అవి సాధారణ బిల్లు, ఆర్టికల్ 110 కిందకొచ్చే మనీ బిల్లు, ఆర్టికల్ 117 కిందకొచ్చే ఫైనాన్షియల్ బిల్లు, అండ్ ఫైనలీ ఏకంగా రాజ్యాంగాన్ని సవరించే ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ బిల్లు. అసలు ఒక బిల్లు ప్రయాణాన్ని ట్రాక్ చేయాలంటే అది ఈ 4గింటిలో ఏ కేటగిరీ కిందకు వస్తోందో గుర్తించడమే మన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు రెండవ టాపిక్కి వెళ్దాం. అవే 3 రీడింగ్ దశలు. మన హీరోకి కఠిన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. ఈ సాధారణ బిల్లు ప్రయాణాన్ని కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక అద్భుతమైన ట్రిక్ ఉంది. అదే IDCVOP. అంటే I ఫర్ ఇంట్రొడక్షన్, D ఫర్ డిస్కషన్, C ఫర్ కమిటీ, V ఫర్ ఓటింగ్, O ఫర్ అదర్ హౌస్ లేదా రెండవ సభ, అండ్ P ఫర్ ప్రెసిడెంట్. ఈ ఒక్క చిన్న ఫార్ములా మీ మైండ్లో ఉంటే చాలు, ప్రాసెస్ అంతా మీ ఫింగర్ టిప్స్ మీద ఉన్నట్లే. సో మన ఫార్ములాలో మొదటి అక్షరం I, రైట్? ఇంట్రొడక్షన్ లేదా మొదటి రీడింగ్ అన్నమాట. ఈ స్టేజ్లో ఒక మంత్రి లేదా ఎంపీ సభలో కేవలం ఆ బిల్లు పేరును, దాని ప్రధాన ఉద్దేశ్యాన్ని మాత్రమే చదివి వినిపిస్తారు. అంతే, అక్కడ ఎలాంటి డిబేట్ జరగదు. అలా సభకు పరిచయం చేసిన వెంటనే దాన్ని గెజెట్లో అధికారికంగా పబ్లిష్ చేస్తారు. దీంతో బేసిక్ స్టెప్ పూర్తయినట్లే. ఆ తర్వాత వచ్చేదే సెకండ్ రీడింగ్. నిజం చెప్పాలంటే మొత్తం ప్రాసెస్లో ఇది చాలా చాలా క్రూషియల్ అండ్ టఫ్ స్టేజ్. ఇందులో మన ఫార్ములాలో ఉన్న D అండ్ C రెండూ వస్తాయి. అంటే ముందుగా బిల్లులోని సూత్రాలపై ఒక జనరల్ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా డీప్ అనాలిసిస్ కోసం ఒక నిపుణుల కమిటీకి పంపిస్తారు. వాళ్లు దాన్ని అణువణువు పరిశీలించి తిరిగి సభకు పంపాక అప్పుడు సభలో ఒక్కో క్లాజ్ పైన లైన్ బై లైన్ చర్చించి అవసరమైన సవరణలు చేస్తారు. ఈ సెకండ్ రీడింగ్ అనే పెద్ద గండాన్ని దాటాక ఇక 3వ రీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదే మన ఫార్ములాలో V అంటే ఓటింగ్. ఇక్కడ పెద్దగా చర్చలేవీ ఉండవు. కేవలం ఈ బిల్లును ఆమోదించాలా వద్దా అనే దానిపై ఫైనల్ ఓటింగ్ మాత్రమే జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ పాస్ అయితే చాలు, ఆ బిల్లు తన మొదటి ఇంటికి గుడ్ బై చెప్పి సగర్వంగా రెండవ సభకు పయనమవుతుంది. ఇక్కడే మనం 3వ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. అదే రెండవ సభను దాటడం. మన ట్రిక్లో O అంటే అదర్ హౌస్ అనుకున్నాం కదా. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ హౌస్లో మన బిల్లు పడిన కష్టమంతా మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. అవును, ఆ 3 రీడింగ్ దశలు ఇక్కడ కూడా ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా అయ్యాక ఈ రెండవ సభ ముందు ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. 1, బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా ఓకే చేయొచ్చు. 2, కొన్ని అమెండ్మెంట్స్ అంటే సవరణలు సూచించొచ్చు. 3, ఏకంగా బిల్లునే పూర్తిగా రిజెక్ట్ చేయొచ్చు. ఇక 4వ ఆప్షన్ ఏ నిర్ణయం తీసుకోకుండా అలా పెండింగ్లో పెట్టేయొచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే మనం 4వ టాపిక్ అయిన ప్రతిష్టంభనలు మరియు జాయింట్ సిట్టింగ్లు గురించి మాట్లాడుకోవాలి. ఇదే ఈ చట్టసభల స్టోరీకి అస్సలైన క్లైమాక్స్. అసలు ఈ ప్రతిష్టంభన అంటే ఒక డెడ్ లాక్ ఎప్పుడొస్తుంది?
సపోజ్ రెండవ సభ ఆ బిల్లును టోటల్గా రిజెక్ట్ చేసినా, లేదా కనీసం 6 నెలల పాటు దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేసినా, లేదా ఒక సభ చెప్పిన మార్పులకు ఇంకో సభ ఒప్పుకోకపోయినా అప్పుడు బ్రేకులు పడినట్లే. ఒక రకంగా చెప్పాలంటే బిల్లు ప్రయాణం మధ్యలోనే ఆగిపోయిందన్నమాట. మరి అలా ఆగిపోయిన బిల్లు పనంతేనా? అక్కడే ఆర్టికల్ 108 సీన్లోకి వస్తుంది. ఈ ప్రాబ్లంకి ఒక అద్భుతమైన సొల్యూషన్ రాజ్యాంగంలో ఉంది. అదే జాయింట్ సిట్టింగ్. ఇలాంటి సిచ్యువేషన్లో రాష్ట్రపతి ఈ 2 సభలను ఒకే చోటకు పిలిచి ఒక సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. దీనికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఇక్కడ 2 సభల సభ్యులు కలిసే కూర్చుని ఓటింగ్ వేసి ఫైనల్గా ఆ బిల్ ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేస్తారు. వినడానికి ఇది చాలా డ్రమాటిక్గా ఉంది కదూ. కానీ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే భారత పార్లమెంటు చరిత్రలో ఇలాంటి జాయింట్ సిట్టింగ్స్ ఇప్పటివరకు కేవలం 3 సార్లే జరిగాయి. 1961లో వచ్చిన వరకట్న నిషేధ బిల్లుకి, 1978లో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లుకి, అలాగే 2002లో ఉగ్రవాద నిరోధక చట్టం అంటే పోటా బిల్లుకి మాత్రమే ఇలా 2 సభలు కలిసి కూర్చున్నాయి. దీని బట్టి ఈ డెడ్లాక్ పరిస్థితి ఎంత అరుదుగా వస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 5వ టాపిక్ రాష్ట్రపతి తుది ఆమోదం. అంటే మన ప్రయాణం ముగింపు దశకు వచ్చేసింది. మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఐడీసీవీఓపీ ట్రిక్లో ఆఖరి అక్షరం పి అంటే ప్రెసిడెంట్. 2 సభల నుంచి లేదా జాయింట్ సిట్టింగ్ నుంచి సక్సెస్ఫుల్గా పాస్ అయిన బిల్లు ఫైనల్గా ఆర్టికల్ 11 కింద రాష్ట్రపతి భవన్కు వెళ్తుంది. ఇప్పుడు ఆ బిల్లును చట్టంగా మార్చే పవర్ కేవలం ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆయన సైన్ చేస్తే బూమ్! ఆ బిల్ కాస్త చట్టంగా మారిపోతుంది. అలా కాకుండా ఆయన కావాలనుకుంటే తన ఆమోదాన్ని నిలిపివేయొచ్చు, లేదా మనీ బిల్ కాకపోతే ఒకసారి మళ్లీ చెక్ చేయమని సభకు వెనక్కి కూడా పంపొచ్చు. సరే, ఇప్పుడు మన లాస్ట్ టాపిక్ అయిన ప్రత్యేక బిల్లులు మరియు వాటి వ్యత్యాసాల గురించి చూద్దాం. ఇది ఈ చట్టసభల ప్రక్రియలో ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ లాంటిదనమాట. ఇప్పటిదాకా మనం ఒక సాధారణ బిల్లు గురించి మాట్లాడుకున్నాం. కానీ ఆర్టికల్ 110 కిందకొచ్చే మనీ బిల్లుల రూట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి కేవలం పన్నులు, అప్పులకు సంబంధించినవి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవి కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. అసలు ఈ విషయంలో రాజ్యసభకి ఎలాంటి పవర్ ఉండదు, కేవలం వాళ్ల సలహాలు మాత్రమే ఇవ్వగలరు. అది కూడా ఖచ్చితంగా 14 రోజుల్లో తిరిగి పంపేయాల్సిందే. ఇక్కడ లోక్సభదే ఫుల్ డామినేషన్. ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ క్యాచ్ చేయాలి. మనీ బిల్లుకి ఆర్టికల్ 117 కిందకొచ్చే ఫైనాన్షియల్ బిల్లుకి మధ్య చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. మనీ బిల్లులో రాజ్యసభ చేతులు పూర్తిగా కట్టేసినట్లే. కానీ ఫైనాన్షియల్ బిల్లు విషయంలో మాత్రం రాజ్యసభకు దాన్ని పూర్తిగా తిరస్కరించే పవర్ లేదా సవరించే పవర్ ఉంటుంది. ఈ చిన్న న్యూయాన్స్ తెలిస్తే పార్లమెంట్ పాలిటిక్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయిన రాజ్యాంగ సవరణ బిల్లు గురించి. ఆర్టికల్ 368 ప్రకారం సాగే ఈ ప్రయాణం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. దీన్ని పాస్ చేయాలంటే సభలో 2/3 వంతు స్పెషల్ మెజారిటీ పక్కాగా కావాలి. ఇక్కడ 2 సభల మధ్య ఏవైనా ఇష్యూస్ వస్తే జాయింట్ సిట్టింగ్స్ కసలు ఛాన్సే లేదు. అలాగే ఒకసారి ఉభయ సభలు ఆమోదించి పంపాక దాని ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రపతి ఆమోదించాల్సిందే. వీటో పవర్ ఇక్కడ అస్సలు పనికిరాదు. ఇదంతా విన్నాక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? డోంట్ వరీ. మనమిప్పటిదాకా మాట్లాడుకున్న ఈ డీటెయిల్స్ అన్నీ ఒక సింపుల్ టేబుల్ ఫార్మాట్లో చూస్తే మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోతుంది. ఏ బిల్లుని ఏ సభలో ప్రవేశపెట్టాలి, రాజ్యసభకున్న పవర్స్ ఏంటి, జాయింట్ సిట్టింగ్స్కు ఛాన్స్ ఉందా లేదా, ఇలా ప్రతి చిన్న డిఫరెన్స్ ఈ సారాంశం ద్వారా చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. సో అదండి విషయం. ఐడీసీవీఓపీ అనే ఈ అద్భుతమైన రోడ్ మ్యాప్తో, అలాగే కీలకమైన రాజ్యాంగ ఆర్టికల్స్తో ఈ కష్టమైన ప్రాసెస్ని చాలా డీటెయిల్డ్గా డీకోడ్ చేశామని అనుకుంటున్నాను. ఈ ఒక విశ్లేషణతో ఒక బిల్లు వెనక ఎంత పెద్ద ప్రయాణముందో మనందరికీ క్లారిటీ వచ్చింది కదా. రేపు పొద్దున న్యూస్ పేపర్లో ఏదైనా ఒక కొత్త బిల్ పాస్ అయిందని చూసినప్పుడు ఖచ్చితంగా దాని వెనకున్న ఈ అద్భుతమైన డెమోక్రటిక్ ప్రాసెస్ అంతా మీకు గుర్తొస్తుంది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.